నైన్ న్యూస్. నమస్కారం, మీరు చూస్తున్నది ముందడుగు 9 న్యూస్. విశాఖ బాడీ బిల్డర్స్ మరియు ఫిట్నెస్ అసోసియేషన్, ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్, ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ నెల 21వ తేదీన విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్లో గల ఆరెంజ్ హోటల్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాడీ బిల్డింగ్ మరియు ఫిట్నెస్ రంగ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పలువురు క్రీడాకారులు, ఫిట్నెస్ నిపుణులు, జిమ్ నిర్వాహకులు, క్రీడాభిమానులు కార్యక్రమానికి హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ యువతలో ఫిట్నెస్ పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు బాడీ బిల్డింగ్ క్రీడను మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విశాఖలో ఫిట్నెస్ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ధన్యవాదాలు. నమస్తే అండి, ఈశ్వర్ సోల్ జర్నీ. I was in bodybuilding sportsman. So then I got the army job in sports quota. Working as a తర్వాత సెలబ్రిటీ వెల్నెస్ కన్సల్టెంట్ గా ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. ఐ వర్క్ విత్ ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, అనుష్క శెట్టి గారు, వెంకటేష్ గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వర్యులు అనిత గారు అండ్ మన అమితాబ్ బచ్చన్ గారు అండ్ రవీందర్ గారు, కొల్లి రవీందర్ గారితో వర్క్ చేస్తాం. సో మెయిన్ నా మోటివ్ ఏంటంటే సమాజాన్ని ఫిట్ గా ఉంచాలి, సమాజాన్ని హెల్దీగా మార్చాలి. ఎందుకంటే బాడీ బిల్డింగ్ అనే స్పోర్ట్స్ ద్వారానే నాకు రికగ్నేషన్ వచ్చింది. సో బాడీ బిల్డింగ్ చేయడం వల్లే నేను బాడీ బిల్డింగ్ లో నేషనల్స్ మెడల్ తీసుకోవడం వల్లే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ రావడం వల్లే నేను నా లైఫ్ లోని బాడీ బిల్డింగ్ ద్వారా ఎదిగాను. సో ఈ రోజు వైజాగ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నారు. సో వాట్ మై ప్రామిస్ ఇస్ నేను బాడీ బిల్డింగ్ కోసం సేవ చేస్తాను అండ్ బాడీ బిల్డింగ్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో, వైజాగ్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో మేమంతా నేను ఇంటర్నేషనల్ అథ్లీట్ ని, నేషనల్ మెడలిస్ట్ ని. సో దానివల్ల నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో ముందుకెళ్ళి రాబోయే తరానికి మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసం ఈ రోజు ఎలక్షన్ నాకు హెల్ప్ అయింది. అందరూ నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఐ డూ మై లెవెల్ బెస్ట్ టు సొసైటీ అండ్ ఐ లెవెల్ బెస్ట్ బై బాడీ బిల్డింగ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అండి. నా పేరు విజయ్ రెడ్డి. సో నేను విశాఖపట్నం పోతాస్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మా విశాఖ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నూతనంగా ఎన్నుకోబడిన జనరల్ సెక్రటరీ అండి. నేను మా ప్రెసిడెంట్ గారు ఈశ్వరరావు గారు. సో మన లాస్ట్ మంత్ 30th ఎలక్షన్ జరిగింది. సో ఇది ఓట్ టేకింగ్ సెరమనీగా మనం ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. క్రీడకు సంబంధించి మా బాడీ బిల్డింగ్ అనేది అందరూ టెన్షన్ చూస్తున్నాయి. సో మేము జిల్లా అసోసియేషన్ పరంగా కొత్తగా ఎన్నికైన సందర్భంగా ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా ఐక్యతగా, ఇంకా మంచి మంచి ఈవెంట్లు చేయాలన్న ఉత్సాహంతో ఎందుకు రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా మనం ఆ విషయం అందరూ ఐక్యంగా ఉంటూ ఘనంగా ఈవెంట్లు చేయడానికంటూ మేము సిద్ధంగా ఉన్నామని. థ్యాంక్ యూ. స్పోర్ట్స్ లో లేదండి, జాయిన్ అయిన తర్వాత స్పోర్ట్స్ లో అలాంటి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తారు? అలాంటి వాళ్ళని ఎలా బాడీ పల్లెటూరు స్ట్రెంగ్గా ఉంటారు, ప్లస్ మంచి మేము వచ్చామండి. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనకి ప్రిపేర్ అయ్యామంటే మన రాష్ట్ర శక్తులు ఉంటాయి. సో గ్రామాలకు వెళ్ళడం జరుగుతుంది. క్రీడాకారులు ఎంపిక చేసుకొని వాళ్ళని మంచి స్థాయికి తీసుకురావాలన్న ఆకాంక్షతో మేము ఉన్నామండి. ఖచ్చితంగా స్పోర్ట్స్ రంగా బాడీ బిల్డింగ్ కి వెయిట్ లిఫ్టింగ్ కలిసి ఉండేది. ఈ 78లో రెండు విడిపోవడం జరిగింది. నవరాత్రి ప్లేయర్స్ వల్ల ఫెడరేషన్ ఫెడరేషన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ కాబట్టి ఈ బాడీ బిల్డింగ్ అప్పుడు గతంలో స్టేట్ లో అటు నారాయణలో ఈస్ట్ గోదావరి స్టేట్ అసోసియేషన్, అక్కడ మన జిల్లాలో నారాయణ గారు జిల్లా సెక్రటరీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ యాక్టివ్గా బాడీ బిల్డింగ్ లో ఎంతో ఉంది. ఇంటర్నేషనల్, నేషనల్స్, స్టేట్ లెవెల్లో మా జిల్లాకి చెప్పి బాధ్యతలు విశాఖపట్నంలో ఇస్తున్నారు. అదేవిధంగా ఎంతోమంది బాడీ బిల్డింగ్ లో ఎన్నో యాభైలో కోర్ట్ ట్రస్ట్ లో అదే డిపార్ట్మెంట్ లో ఈ స్పోర్ట్స్ కోటాలో ఈ బాడీ బిల్డింగ్ లో ప్రారంభించాలి. అదే పెట్టుకుని ఇప్పుడు ఉన్నవాళ్ళు గౌరవం చూసుకుని రాబోయే జనరేషన్ కి మంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఈ రోజు ఒక జిల్లా అసోసియేషన్
పెట్టుకుని విశాఖపట్నంలో సుమారు 30 క్లబ్లు ఉన్నాయి. ఈ 30 క్లబ్లు సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజలు ఏసీ నెంబర్లు ఏకంగా ఎన్నుకునేందుకు మా ఒలింపిక్ కౌన్సిల్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దీన్ని ఫెడరేషన్ బొంబాయిలో ఉంది, బాడీ బిల్డింగ్ ఫెడరేషన్. మన అదేవిధంగా స్టేట్ లో మన శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇది మన ఏపీ ఒలింపిక్ కౌన్సిల్ లో ఈ మధ్యన వాళ్ళు ప్రాసెస్ చేసి నిర్దేశం ఉంటుంది. అది స్పోర్ట్స్ అథారిటీ కూడా వాళ్ళు లెటర్ కన్సల్ట్ చేస్తారు. ఈ రెండు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో